హల్లెలూయా, హల్లెలూయా. ఎవడివి నీవు అంటారు. ఇదిగో విర్రవీగి గర్వెక్కి మాట్లాడిన మాటలకి సున్నితమైన ప్రేమతో సమాధానం, నేను నీ హింసిస్తున్న యేసునని సమాధానం ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే యేసు అనే మాట విన్నాడో వెంటనే సరెండర్ అయిపోయాడండి. సౌలు పౌలుగా మార్చబడ్డాడు. పండగ అంటే ఒక వ్యక్తి మార్చబడటమే, ఒక వ్యక్తి మార్చబడటం పండుగ. ఒక వ్యక్తి రౌడీగానో, ఒక వ్యక్తి గూండాగానో, ఒక వ్యక్తి తగాలతోనో, ఒక వ్యక్తి లేకపోతే ఇతర పరిస్థితుల్లో ఉండే వ్యక్తి కాదు. వాడికి ఈ పండుగకి సంబంధం లేదు. దేవుని బిడ్డలారా, నేను పోలీసు వాళ్ళు కన్ను కప్పాలని నా కోసం రాత్రి 3 గంటల దాకా, తెల్లారిగట్ట 3 గంటల దాకా వెతుకుతూనే ఉండేవాళ్ళు పోలీసులు. ఎందుకంటే ప్రతిరోజు అండి మా అమ్మ, నేను 4 గంటలప్పుడు ఇంటికి వెళ్తే నేను బట్టలాడ నా హ్యాంగర్ తగిలిస్తే రక్తం మరకలు అయ్యాయా లేకపోతే నలిగిపోయి ఉండేయా, రక్తం మరకలు అయితేనేమో ఎవడో పొడిసి వచ్చాడు వీడు అని వెంటనే ఆ బట్టల్ని దిండులో పెట్టి ఊరు బయట తీసుకెళ్ళి కాల్చి వచ్చేది. లేదా నలిగిపోతే ఎవడో కొట్టొచ్చాడని చెప్పి అనేది. నేనేందంటే అప్పుడు దాకా పొలాల్లో అర్ధరాత్రి తాగి అక్కడ పొలిమేరలో పనుకొని నేను 3-4 గంటలకు మా ఇంటికి వచ్చి 2 గంటలు పనుకొని 6 గంటలకల్లా స్నానం చేసి బయటకు వెళ్దామని వచ్చేవాడిని. అప్పుడు ఎందుకంటే పోలీసు వాళ్ళకి నిద్ర వచ్చింది, 4 గంటల నుంచి వాళ్ళు పనుకుంటారు, 4 గంటలు వచ్చి నేను మా ఇంటికి వెళ్ళి స్నానం చేసుకుని వెళ్ళిపోదామని వచ్చేవాడిని. మమ్మండి ఆమెకి ఎంత దర్శనం అంటే, దేవుడు ఎన్నిసార్లు ఆమెతో మాట్లాడాడంటే నిజమండి. నేను ఈరోజు ఆ తల్లి గర్భమును పుట్టినందుకు నేను గర్వపడుతున్నాను. ఆమె హల్లెలూయా. ఎందుకంటే నా తల్లి కన్నీటి ప్రార్థన, అవి ఎన్నిసార్లు నేను ఆ మరణాపాయ స్థితిలో ఉంటే, ఎన్నిసార్లు నేను నా ఆయుధాలు, నా బట్టలు, నా రూము వేరు, మమ్మ రూము వేరు. నా రూములో నేను ఒక్కోసారి నా ఆయుధాలన్నీ నేను స్నానానికి వెళ్తా, బట్టలు అడుగు బ్యాగులు ఒకసారి ఇంకోసారి పెడితే మమ్మ ప్రార్థన చేసిన వెంటనే నేను ఆయుధాలు ఎక్కడ పెట్టా కనపడేది. వచ్చి తీసుకెళ్ళి మా ఇంటి ముందు కాళ్ళలో పడేసేది. మా అమ్మను కొట్టేవాడిని. కొట్టి నా చావు కారణం నువ్వే అవుతావు, నాకు ఈ ఆయుధాలు ఉంటే కదా రక్షణ, ఇవి ఉంటే కదా నేను ధైర్యంగా ఉండేది, నువ్వు పడేస్తే నా శత్రువులు వచ్చి నన్ను చంపితే ఆ ఉసురు నువ్వు పోసుకుంటావని అనేవాడిని. కానీ ఆ కన్నీటి ప్రార్థన, దేవుడు ఎంత గొప్పవాడంటే ఇహలోక సంబంధమైన ఆయుధాలు చాలామందికి ఉన్నాయండి. ఇహలోక సంబంధమైన ఆయుధాలు ఉన్నాయి. సెక్యూరిటీ గార్డులు ఉన్నా, రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ వెళ్తుంటే చనిపోలేదా? రాజీవ్ గాంధీ చుట్టూరుగా రక్షక భటులు ఉన్నారు, ఆ బాంబు స్క్వాడ్ వాళ్ళు ఉన్నారు, ఆయన పక్కన అందరు గన్నులు పెట్టుకుని ఉన్నారు, అయినా మరణం రాలేదా? మరణం అనేది దేవుని కృప లేకపోతే వాడు రాజు మేడలో ఉన్నా, అటు రోడ్డు మీద భిక్షాధికారి అయినా మరణం వస్తుంది. నేను అనుకున్నాను, నిజమే దేవుని బిడ్డలారా, 2024 దాకా నేను బ్రతుకుతానని అనుకోలేదండి. 2024 దాకా బ్రతుకుతాను, యేసుక్రీస్తు ప్రభు గురించి మాట్లాడతాను, యేసుక్రీస్తు ప్రభు పాటలు రాస్తాను, పాటలు పాడుతాను, అనేక ప్రాంతాల్లో, పల్లెల్లో, పట్టణాల్లో, దేశ విదేశాలకు వెళ్తానని నాకు ఊహల్లో లేదు. మన ఊహల్లో లేదు. నాకు అసాధ్యమైనది దేవునికి సమస్తము సాధ్యం. నేను వెళితే ఇంటికి నా ఆయుధాలన్నీ ఆడపడేసి 1 గంట పనుకుందామని పనుకుంటే మా అమ్మ భాషలో మాట్లాడుతా 4 గంటలప్పుడు మోకరించి భాషలో మాట్లాడుతూ ప్రార్థన చేస్తూ ఉండేది. ఏడ్చి ప్రార్థన చేస్తూ ఉండేది. నాకు ఆ ప్రార్థన చెవులకి కఠోరంగా అనిపించి మా అమ్మను వచ్చి కొట్టి, ఎవడు చచ్చాడని ఏడుస్తున్నావు ఈ రకంగా, ఎందుకు ఏడుస్తున్నావు? అసలు నేను చావలేదుగా, బ్రతికే ఉన్నానుగా, బ్రతుకున్నవాడి కోసం చచ్చినోడు ఈ దగ్గర ఏడ్చినట్లు ఆడవాలా? ఏం బతుకు నీ బ్రతుకు అని చెప్పి చాలా హింసించేవాడిని. నాకు ఆ కోపం చల్లారక మా ఇంటి తలుపులను గుద్దేవాడిని, గోడలను గుద్దుకునేవాడిని. ఎంత హింస పెట్టినా కానీ మా అమ్మ ప్రార్థన మాత్రం ఆపేది కాదండి. దేవుని నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నంద్యాల ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి దగ్గర నేను 5,000 రూపాయలు పర్ మంత్, నెలకు 5,000 ఇస్తే వాళ్ళు ఏమన్న చోట బాంబులు వేసి వారు తగాది పెట్టుకోమంటే తగాది పెట్టుకుని బ్యాలెట్ బాక్సులు సిరా పోసి కొన్ని చోట్ల తగాదులకు వెళ్ళి వాళ్ళు జీబుల్లో తిరుగుతూ అదే లైఫ్, అదే గ్రేట్, అదే సర్వస్వం అనుకున్నానండి. దేవుని బిడ్డలారా, నంద్యాలలో నాతో పాటు ఉన్న 2 నా స్నేహితుల్ని అక్కడున్న ఎస్పీ గారు ఎన్కౌంటర్ చేసి 3వ వ్యక్తిగా నన్ను ఎన్కౌంటర్ చేయాలనుకున్న సమయంలో దేవుని బిడ్డలారా, అప్పటికే నంద్యాల పట్టణంలో నా అలజడులు, నా గొడవలు, నా తాగుడు ఎక్కువైపోయి పోలీసు వాళ్ళు కూడా ఇసికిపోయారు. ఓ చిన్న మాట మా ఫ్రెండ్ను కొట్టాడని నంది పైపులు ఉన్నాయి కదా, నంది ప్లాస్టిక్ పైపులు చూసారా, నంద్యాల వారి నంది పైపులు అంటారే,
దాని యాజమాన్యం, దాని అధినేత ఎస్పివై రెడ్డి ఉండేవాడు. వాళ్ళకి రాణి మహారాణి అని 2 సినిమాలు ఉన్నాయి నంద్యాలలో. ఆ 2 సినిమాలు ఊరికి బయట ఉంటాయి, నంద్యాల ఊరు బయట ఉండేవి. ఆ ఊరు బయట పెద్ద ఆ హాల్స్ ఎదురు ఒక అరటి తోట ఉండేది. అరటి తోటలోకి వాడిని తీసుకొని వెళ్ళి నేను కసి తీర వాడిని కొట్టి పీక మీద కాలేసి చంపేసి ఆ తోటలోనే వాడిని మట్టి తీసి వాడిని పూర్తి చేసి ఏమీ తెలియనట్టుగా వచ్చి ఆనందంగా మేము తాగుతూ ఉండేవాళ్ళం. నాకు ఉన్న మాట ఏంటంటే, నేను అనేది ఏంటంటే, ఎవరినైనా నాకున్న మూర్ఖపు ఆలోచన ఏంటంటే, నేను బ్రతకడం కోసం ఎదుటివాడిని చంపైనా నేను బ్రతకగలను అనుకునేవాడిని. ఎదుటివాడిని చంపైనా నేను బ్రతకగలను అని ఒక భ్రమలో బ్రతికేవాడిని నేను. మా అమ్మ అయితే కంటిన్యూగా దేవునామన మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. స్థిరపరచేనే, నన్ను బలపరచేనే, చితికిన నా బ్రతుకు ఘనపరచేనే. స్థిరపరచేనే, నన్ను బలపరచేనే, చితికిన నా బ్రతుకు ఘనపరచేనే. యేసయ్యా, యేసయ్యా, నా శైలము నీవేనయ్యా. యేసయ్యా, యేసయ్యా, నా స్వాస్యము నీవేనయ్యా. స్థిరపరచేనే, నన్ను బలపరచేనే, చితికిన నా బ్రతుకు ఘనపరచేనే. అలల పైన పేతురున కొట్టి చెప్పలే, అలల పైన పేతురు నడకను నిలబెట్టితివి, కరుణించితివి. అలల పైన పేతురు నడకను నిలబెట్టితివి, కరుణించితివి. రక్షణ ఓడగా నీవు నాకుండగా పయనించేదను విశ్వాసముతో. రక్షణ ఓడగా నీవు నాకుండగా పయనించేదను విశ్వాసముతో. యేసయ్యా, యేసయ్యా, నా స్వాస్యము నీవేనయ్యా. యేసయ్యా, యేసయ్యా, నా శైలము నీవేనయ్యా. స్థిరపరచేనే, నన్ను బలపరచేనే, చితికిన నా బ్రతుకు ఘనపరచేనే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నా లైఫ్ స్టైల్ ఏంటంటే, ఎదుటోడిని చంపైనా నేను బ్రతకగలను కదా అని ఒక మూర్ఖపు ఆలోచన ఉండేది నాకు. అలాంటి ఆలోచనలో కూడా నేను నంద్యాలలో అంత ఇదిగా ఉంటే, 3వ వ్యక్తి నేను ఎన్కౌంటర్ అయిపోవడానికి చావుకి చాలా దగ్గరలో ఉన్నా. చావుకి చాలా దగ్గరలో ఉన్నా. మా అమ్మ నా కోసం ప్రార్థన చేస్తూ ఉంది. మా అమ్మ నా కోసం ప్రార్థన చేస్తూ ఉంటే బాగుంది, గుడ్ వచ్చిందా, బాగుందా, గుడ్ గుడ్, గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేస్తూ ఉంటే మరణం నాకు దగ్గరకు ఉన్నట్టు మా అమ్మ దర్శనంలో చూసింది. చూసి వెంటనే మా అమ్మ టెలిగ్రామ్ రాసింది. ఏమైనా తెలుసాయా, నేను చావు బతుకులో ఉన్నా, నువ్వు అర్జెంట్ రారని. నేను మామూలుగా ఉంటే నమ్మేవాడిని కాదు కానండి, అంతకుముందు ఇలాంటి సిచ్యువేషన్ నాకు ఒకటి ఎదురైంది. ఎందుకంటే మా నాన్న ఫుల్ డ్రింకర్, తాగి 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 మా ఆస్తులన్నీ తాగేసి ఖర్చు పెట్టి అప్పులు పాలవుతుంటే మా ఊర్లో మేమే ఉన్నవాళ్ళం. తుఫాను వచ్చినా ఏదైనా భారీ వర్షాలు వచ్చి ఊరంతా కొద్దిగా ఇబ్బంది అయితే మా రైస్ మిల్లో బియ్యం తీసి మేము వండిపెట్టి ఊరిని ఆదుకుంటూ ఉండేవాళ్ళం. అలాంటి పరిస్థితిలో మా నాన్న తాగుడుకు బానిసైపోయి ఆయన డబ్బులన్నీ తాగి వాడుతుంటే నేను ఆయనతో తగాదాడి నేను తిరుపతి వెళ్ళిపోయా. దొంగ నోట్ల బిజినెస్ వాళ్ళతో నాకు పరిచయం అయిపోయింది. తిరుపతి దొంగ నోట్ల రూపాయలు 500, 1000 రూపాయలు, 100 రూపాయలు దొంగ నోట్లు ప్రింట్ అయ్యే వాళ్ళతో నేను పరిచయం అయ్యి ఆ వ్యాపారం చేస్తుంటే నాకు అక్కడ ఒక టెలిగ్రామ్ వచ్చింది, మీ నాన్నకి సీరియస్గా ఉంది, అర్జెంట్గా రమ్మని. నేను దేవుని బిడ్డలారు అక్కడ అనుకున్నాను, ఇక్కడ కొద్దిగా నాకు కూడా ఫీడ్బ్యాక్ బాగా, ఈ మానిటర్ నాకు కొంచెం హల్లెలూయా, గుడ్ గుడ్. అయితే ఎప్పుడైతే ఆ టెలిగ్రామ్ చూశానో నేను నమ్మలేదు. మా ఫ్రెండ్స్ అన్నారు, అన్న
నాన్నగారికి బాగలేదన్నారు, ఒకసారి వెళ్ళి చూసి రావచ్చు కదా అన్నారు. సరే వెళ్దామని బస్సు ఎక్కిన తర్వాత వాళ్ళు అన్నారు, ఒకవేళ మీ నాన్న చనిపోయినా మరలా వస్తావా అన్నారు. నేనేమనుకున్నానంటే మా నాన్న చావలేదు, హాస్పిటల్లో ఉన్నాడు. నా ఆలోచన ఏంటంటే హాస్పిటల్కి వెళ్ళి నేను ఏ పని చేసుకునేడు మా నాన్న హాస్పిటల్కి వెళ్ళి చంపేసి, హాస్పిటల్లో ఏదో ఒకటి చేసి చంపేసి, స్లో పైనుంచి చంపేసి మనం వచ్చేసి వ్యాపారం చేసుకుందాం అనుకున్నాను. నేను అనుకుంటే అప్పటికే మా నాన్న చనిపోయాడు. నేను ఇంటికి వెళ్ళగానే మా ఇంటి నిండా చుట్టాలు ఉన్నారు, పెద్ద పెద్దగా ఏడుస్తున్నారు. నాకేం అర్థం కాలేదు, ఏంటనంటే మీ నాన్న చనిపోతే నేను అనుకున్నాను, అమ్మయ్య పేడ విరుగుడైపోయిందిరా, నేను ఫ్రీ బాడీ అయిపోయాను అనుకున్నా. కానీ ఎచ్చోడో పిచ్చోడో తండ్రి కావాలండి. నాకు తండ్రి ప్రేమ తెలియదు. ఆ రోజు తాగటం మాత్రమే తెలుసు, డబ్బులు వాడుతున్న సంగతే తెలుసు, కానీ తండ్రి విలువ, తండ్రి ఎంత గొప్పోడో, తండ్రి ఉంటే చాలు కదా అని అనుకోలేకపోయాను. కానీ దేవుని బిడ్డలారా, నాకు ఊహొచ్చి నేను మా నాన్న విలువ తెలుసుకున్న తర్వాత తాగుబోతాడో ఎలాంటోడో తండ్రి ఒకడు ఉంటే చాలు కదా, సంవత్సరంన్నర ఏడ్చుకున్నానండి. నేను దుఃఖం వచ్చేది, చెప్పుకోలేను, ఏడుపు వచ్చేది, తట్టుకునేవాడిని. నాలో నేను కుమిలిపోతుండేవాడిని. మా నాన్నని మిస్ అయ్యానే, మా నాన్నని మిస్ అయ్యానే, మా నాన్నని మిస్ అయ్యా, ఎప్పుడు వస్తాడని. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఒక్కసారి మిస్ అయితే మరలా ఈ లోకానికి మనం, ఇది చుట్టం చూపు కాదు, వెళ్ళి రావటానికి నీ ఇష్టం వచ్చినట్టు మనం ఊరేగటానికి కదా. మనం ఇష్టం వచ్చినట్టు హైదరాబాదు, అమెరికానో లేకపోతే ఇంకో దేశం వెళ్ళి రావటానికి మన ఇష్టం కాదు. ఇక్కడ బ్రతకటం, ఇక్కడ ఉండటం మాత్రం మన ఇష్టం. ఒక్కసారి కనుక ఆయన పిలిచాడా ఇక అంతా ఆయన చేతిలోకి వెళ్ళిపోతాం మనం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అందుకని నేను తెలుసుకొని మా అమ్మకు కూడా ఒకవేళ అలాంటి పరిస్థితి ఉంది అని వస్తే మా అమ్మకు నాకు 2 కాళ్ళు పెట్టుకొని, అయ్యా 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 నంద్యాలలో నీకు మరణం వెంటబడుతుందయ్యా, నువ్వు దయచేసి వెళ్ళొద్దని ఏడుస్తుంటే నేను నోరు అమ్మ, ఏంది పిచ్చి నీ భ్రమలు, దర్శనాలు అంటావు, భాషలు అంటావు, ప్రార్థన అంటావు, అసలు నీ దేవుడు ఎవడమ్మా తల్లే, ఆ దేవుడు ఉంటే నాకు కనపడమన్నమ్మ తల్లే, ఎందుకు ఈ లేనిపోయిన ఆ పిచ్చి పట్టుకొని మాకెందుకు ఈ రకంగా శోభ తెలుతుంది, ఈ రకంగా ఏ పని చేసుకొని ఎక్కడ నన్ను ప్రశాంతకుని అని చెప్పి నేను ఇసురుకునేవాడిని. కానీ ఒక అమూల్యమైన ప్రేమ కలిగిన దేవుడు నన్ను కాపాడుతున్న సంగతి ఒకసారి కాదు, 2 సార్లు కాదు. ఒకసారి అండి, రేగులగడ్డ అనే గ్రామం అండి, పిడుగురాల నుంచి కుడి చేతి పక్కకి వెళ్తే పిల్లొట్ల, మోచవరం, గంగపాడు, రేగులగడ్డ కృష్ణా నది ఒడ్డు మీద ఉంటుంది. ఆ రేగులగడ్డ అనే గ్రామం అన్నలంతా వస్తూ ఉంటారండి, వెళ్తూ ఉంటారు. ఒక పని మీద, ఒక విశేషమైన ఒక సీక్రెట్ పని మీద నేను ఆ గ్రామానికి వెళ్దానని చెప్పి పిడుగురాల లాడ్జ్లో నేను రూమ్ తీసుకొని ఉంటే మా శిష్యులు కూడా ఉన్నారు నాతో. నేను వెళ్తూ నా మనసు ఎందుకో నీ ఆయుధాలన్నీ రూమ్లో పెట్టని నా 6 సెన్స్ పదే ఘోషిస్తుంది. సరే ఏదేమని నేను ఆయుధాలు లేకుండా బయటకు వెళ్ళను, కత్తి లేకుండా అసలు వెళ్ళను. సరే అయినా కానీ ఎందుకు నా మనసు గద్దిస్తుంది కదా అని చెప్పి ఆ పరుపు కింద నేను తీసుకెళ్ళిన మారణాయుధాలు అక్కడ పెట్టేసి నేను చూద్దాము, ఆ వ్యక్తిని కలిసి వద్దామని చెప్పి కారులో వెళ్తుంటే రేగులగడ్డకి 15 కిలోమీటర్ల దూరంలో గ్రేహాండ్ పోలీసులు అండి, బీహార్ వాళ్ళు, వాళ్ళకి తెలుగు రాదు, నాకు హిందీ రాదు. చూడండి, వారు గాల్లో ఫైర్ చేసి కారు ఆపమని చెప్పి తుపాకులు మా కారు వైపు చూపించారు. కారు ఆపాం, దిగండ్రా అని చెప్పి సైక్ చేశారు, దిగాం. చేతులు పైకి ఎత్తండి అన్నారు, చేతులు పైకి ఎత్తి నేను ఒక పోలీసు పరిగెత్తుకుంటూ వచ్చి నా 2 చేతులు వెనక్కిరిచి నా షర్ట్ కూడా తీసి నన్ను కింద నుంచి పైకి చెక్ చేసి కారు అంతా చెక్ చేసుకొని నా 2 చేతులు వెనక్కిరిచి కట్టేశాడండి. తర్వాత నా శిష్యులు కూడా అలాగే చేసి కట్టేశారు. ఇప్పుడు చూడండి, మమ్మల్ని ఆ గ్రామంలో పెద్ద టెంపుల్ ఉందండి, రేగులగడ్డ అనే గ్రామంలో పెద్ద గుడి ఒకటి ఉంది. ఆ గుడిలోకి తీసుకెళ్ళి మా ప్యాంటు కూడా తీసి డ్రాయర్ మీద, మోకాల మీద కూర్చోబెట్టారండి. కూర్చోబెట్టిన వెంటనే దాదాపు 15-20 మంది పోలీసులు AK-47 కళ్ళు తీసుకొని పాయింట్ బ్లాక్లో పెట్టి మమ్మల్ని చుట్టుముట్టి చంపాలా వద్దు అనుకుంటున్నారు. అప్పుడు నేనున్న పరిస్థితి ఏంటంటే 3 వ్యక్తులు నన్ను చంపాలనుకొని 3 టీములు తిరుగుతున్నాయి పొన్నూరు ఈ గుంటూరు ప్రాంతంలో. ఎవరంటే ఒక వ్యక్తులేమో, ఒక టీం ఏమో నేను ఎవరినైతే చంపి పొడిచాను, సెటిల్మెంట్ చేశానో వాళ్ళు బ్యాచ్ అయిపోయారు. 2వ బ్యాచ్ ఏమో నాకు పేరు వస్తే, అసలు మల్లెలు రాజుకొని చంపితే మాకు పేరు వచ్చిద్ది, మేము కూడా రౌడీలు అనిపించుకోవాలని ఒక బ్యాచ్ తిరుగుతుంది. 3వ బ్యాచ్ ఏమో పోలీసు వాళ్ళు తిరుగుతున్నారు. ఈయన ఇన్ఫార్మరా ఎన్కౌంటరా 2 టార్గెట్లు పెట్టారు. మాట వింటే ఇన్ఫార్మర్ అవ్వాలి, లేదంటే ఎన్కౌంటర్ చేయాలి. ఇలాంటి పరిస్థితిలో నా కోసం తిరుగుతున్నారు వాళ్ళు. నేను వెళ్ళి ఎక్కడ చిక్కుపడ్డాను, నా పేరు నేను తెలియని పోలీసుల మధ్య నేనున్నాను. దేవుని నామమున మహిమ కలుగును గాక. నీ శత్రువులు ఎదుట నీకు భోజనము
ప్రార్థన ఏ స్థితిలోనైనా మనిషిని కాపాడుతుంది. ఆమేన్ అనరే? ఆమేన్, ఆమేన్. ప్రార్థిస్తే నువ్వు అనుకోవచ్చు, నా భర్త మారటం లేదు, నా బిడ్డలు మారటం లేదు, లేకపోతే నా ఇరుగు పొరుగు వారు మారటం లేదు, అసలు నేను సరిగ్గా మారలేదు. నువ్వు పరిశీలించుకో. బైబిల్ పట్టుకున్నంత మాత్రాన మారేదని కాదు. బైబిల్ పట్టుకున్నంత మాత్రాన మనం ఏదో పెద్ద వీర వనితులము, ప్రార్థన యోధులము, ప్రార్థన వనితులము కాదు. బైబిల్ అందరూ పట్టుకుంటారు. బైబిల్ బ్రతుకు తెరువాడు పట్టుకుంటాడు, బ్రతక నేర్చిన వాడు పట్టుకుంటాడు, బాధ్యత కలిగిన వాడు పట్టుకుంటారు, భారం కలిగిన వాడు పట్టుకుంటారు, అందరూ పట్టుకుంటారు. ఒకప్పుడు బతకలేనివాడు బడిపంతులురా అనేవాళ్ళు. ఏదో ఒక పని చేసుకోవాలంటే మిలిటరీలో కన్నా బతుకుతాం అనుకునేవాళ్ళు. ఈరోజు బతకలేకపోతే ఎక్కువ మంది బైబిల్లో పట్టుకుంటున్నారు. దేవుడు వాళ్ళని వాడుకోను గాక. ఆమేన్, ఆమేన్. బైబిల్ అంటే ఏదో క్షేమంగా ఈరోజు పాస్టర్ గారు ఇల్లు కట్టుకున్నాడు, ఈయనకేమనుకుంటారేమో. దీని వెనకాల ఎన్ని ముళ్ళ మీద నడిచాడు ఆ సేవకుడు, ఎంత కన్నీరు కార్చాడో. తిండికి లేని పరిస్థితుల్లో, వస్త్రాలకు లేని పరిస్థితుల్లో, సంఘం రాని పరిస్థితుల్లో, 2-3 ఆయన పక్షం నుండి ఎక్కువ మంది సంఘం లేని పరిస్థితుల్లో, ఎంత దిక్కులేక అద్దెలలో అక్కడ నుండి అద్దె కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నారు. సేవ చేస్తూ నమ్మకంగా చేస్తే ఒకరోజు నమ్మకాన్ని చూసిన దేవుడు ఇలాగ ఇంతంత అంతంత ఈ రకంగా దేవుడు దీవిస్తాడు. చప్పట్లు కూడా దేవుని నమ్మని మహిమపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, పోలీసు వాళ్ళ మధ్యలో ఉంటే నాకు నరాలన్నీ కూడా మోకాల మీద నొప్పులు వచ్చి నేను అంటాను, అరే క్యారే గోలీ మారేరా అంటున్నా. ఆ 2 ముక్కలు తప్ప నాకు ఇంకెక్కువ హిందీ రాదు. గోలీ మారోరు అంటే వాడు అన్నాడు, ఏంద్రా గోలీ మారమంటని చెప్పి ఆ టేకి కమ్మితో తయారు చేసినాడు తుపాకి పిడి. దాన్ని తీసుకొని భుజం మీద కొడితే నరాలు పగిలిపోయినంతగా పెయిన్ వచ్చింది నాకు. పెద్దగా అరిచా, జాగబెట్టి, ఎందుకు రా కొడతావు, చంపితే ఒకసారి చంపాయి, హింసించు చంపాకు. పోలీసు వాడు కొట్టు నాకు తెలుసండి. ఎందుకంటే చాలామందిని కొట్టినప్పుడు, చాలాసార్లు ఉద్యమంలో ఉన్నప్పుడు, విప్లవకారులను పట్టుకున్నప్పుడు ఎలా చంపారు, ఎలా కొడతారు నాకు ఒక ఐడియా ఉంది, నాకు ఒక ఎస్టిమేషన్ ఉంది. అందుకే వీడు పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళక ముందే హింసించి చావకముందు నా భయం ఏంటి, నేను అప్పటికే గద్దరంతో పాటు తిరుగుతున్నా, అప్పటికే విప్లవ ఉద్యమాల్లో ప్రవేశించున్నా, అప్పటికే నన్ను టార్గెట్ చేసి ఒక ఎస్ఐని, సత్యనారాయణ ఒక ఎస్ఐని అపాయింట్ చేసి పొన్నూరులో నేను ఎట్టెళ్తాటు తిరుగుతూ ఫోటోలు తీసుకుంటూ అడుక్కునేవాడుగా, పేదవాడుగా, లేదా పిచ్చోళ్ళలాగా రకరకాల వేషాలతో వస్తూ నేను చూశాను. ఇవన్నీ నాకు ఉన్నప్పుడు వీళ్ళు పోలీస్ స్టేషన్ కనుక తీసుకెళ్ళి నన్ను ఐడెంటిఫై చేస్తే తప్పకుండా నన్ను హింసించి చంపుతారు. అసలు ఈ ప్రాంతానికి ఎందుకు వచ్చారని గుచ్చి అడుగుతారు. నేను ఎవరినోళ్ళు పట్టించాలి, ఈ పరిస్థితులను రాకముందే చచ్చిపోతే మేలు కదని చెప్పి నేను చావు కోసం తొందరపడుతున్నా. చంపని నా శిష్యులైనా కాళ్ళు గడ్డలు పట్టుకొని అన్న ప్లీజ్ అన్న అని వాళ్ళ కాళ్ళ మీద పడతారు. అయ్యా మమ్మల్ని రక్షించండి అని కాపాడిన వాళ్ళ కాళ్ళ మీద పడితే నేను అన్నాను, రేయ్ ఎందుకురా ఈరోజు వస్తే రేపుడికి 2 దానికోసం ఎందుకురా, వాడిని చంపమన్నాడు కానీ రా బద్దులాడతాడు ఏంద్రా అంటే నేను. ఎందుకంటే నాకు తెలుసు కదా, పోలీస్ స్టేషన్ కానీ పొర్రపాటున వెళితే ఇక హింసే. అందుకని ఆ హింస కంటే ఒకసారి చనిపోవటం మేలు అనుకున్నా. దేవుని బిడ్డలారా, నేను అనుకున్నాను భూమి మీద నూకలు ఈ రోజుతో మల్లెల రాజుగా చెల్లుబాటు అయిపోయిన అనుకున్నాండి. ఎప్పుడైతే ఆ మొదటి రోజు రాత్రి పోలీసు తుపాకుల మధ్యలో నేను మోకాల మీద కూర్చున్నాను, మా అమ్మ ప్రార్థన చేస్తాను. మా అమ్మకున్న జబ్బు ఏంటంటే నేను ఇంట్లో లేకపోతే వచ్చేదాకా నా కోసం కన్నీరు ఖర్చు ప్రార్థన చేయటమే. అంకది పెద్ద రోగం. ఆ రోగమే నన్ను యేసుక్రీస్తు పిచ్చోడిగా చేసింది. ఆమేన్ చెప్పు, ఆమేననే. ఆమేన్. దేవుని బిడ్డలారా, నేను అలాగా ఉన్న పరిస్థితిలో ఒక నల్లటి సింహం అండి నా తల దగ్గరకు వచ్చి మింగేటట్టుగా నన్ను చూస్తుందంట మా అమ్మ దర్శనంలో. అప్పుడు ప్రార్థన చేసిందండి ఆమె, అయ్యా యదవరాణుల పక్షాన వేద్యం ఆడుతున్నావు కదా, తల్లి గర్భంలో రూపింపబడక ముందే నీ కనులు ఆ బిడ్డను చూసి ఇరిమియా ప్రవక్తలాగా వాడుకుంటున్నావు కదా, ఆకాశం గతించిన భూమి గతించిన నీ మాటలు ఎన్నడూ గతించవను కదా, ఇప్పుడు వాగ్దానం ఏమైనా వాడు మరణ పరిస్థితిలో ఉన్నాడు, ఇప్పుడు మరణిస్తే వాడు నరకానికి వెళ్తాడు, అగ్ని ఆరుదు, పురుగు చావదు, ఆ పురుగు చావని అగ్నిలో వాడు కాల్చడం ఇష్టం లేదు కదా, ఏ ఒక్కడు నశింపుబాటు ఇష్టం లేదన్నావు కదా, ఇప్పుడు నీ వాగ్దానం ఏమైనని
ప్రార్థన చేస్తూ ఆమెకు ఇచ్చిన వాగ్దానాన్ని గుర్తు చేసుకుంటూ గోడకి తల తీసుకెళ్ళి బద్దలు కొట్టుకొని రక్తము కారుతుంటే భాషలో మాట్లాడుతా మా కాంపౌండ్ వాళ్ళంతా మోకాల మీద తిరిగి పెద్ద 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 పెద్దగా ఏడ్చి ప్రార్థన చేస్తుందండి ఆమె. ఆ ఏడ్పులకి చుట్టుపక్కల విన్న జనాలందరూ వచ్చి మల్లెల రాజు గారిని చంపేసి ఉంటారు, శిరోమణమ్మ ఏడవబాకు, ఎప్పుడు డెడ్ బాడీ వస్తుంది, చుట్టాలు కబురు చేయాలా, కబురు అందరికి అందిందా, టెంట్లో ఒకడు, కుర్చీలో ఒకడు, లైట్లో ఒకడు, ఎవరి పనులు వాళ్ళు ఉన్నారు, అంబులెన్స్ ఎక్కిస్తున్నారా, కారులో తెస్తున్నారా, అసలు ఏం జరిగిందంటే మా అమ్మ 3 రోజుల వరకు ఎవరితో మాట్లాడకుండా ప్రార్థన చేస్తుందండి. ఆ ప్రార్థన ఆలకించిన యేసుక్రీస్తు ప్రభుల వారు 3 రోజుల తర్వాత నా బట్టలు నాకు ఇచ్చి ఉటు చెలోరే చెల్లు అంటున్నారు అదే పోలీసులు. చప్పట్లు కొట్టిదే నా మనం భయపడతాను. ఊహించలేని ప్రేమయ్యా, నా ఊహ కందని ప్రేమయ్యా యేసయ్యా, ఊహించలేని ప్రేమయ్యా, నా ఊహ కందని ప్రేమయ్యా యేసయ్యా, ఎంత గొప్ప ప్రేమయ్యా యేసయ్య కూడా మరి ఆమేన్. ఎంత గొప్ప ప్రేమయ్యా యేసయ్యా, ఎంత గొప్ప ప్రేమయ్యా యేసయ్యా, నాపై ఎంత గొప్ప ప్రేమయ్యా యేసయ్యా, ఊహించలేని ప్రేమయ్యా, నా ఊహ కందని ప్రేమయ్యా యేసయ్యా, ఊహించలేని ప్రేమయ్యా, నా ఊహ కందని ప్రేమయ్యా యేసయ్యా, ఎంత గొప్ప ప్రేమయ్యా యేసయ్యా, నాపై ఎంత గొప్ప ప్రేమయ్యా యేసయ్యా, గాయాలు కట్టినావు యేసయ్యా, నాకై గాయాలు పొందినావు యేసయ్యా, గాయాలు కట్టినావు యేసయ్యా, నాకై గాయాలు పొందినావు యేసయ్యా, కన్నీరు తుడిచినావు యేసయ్యా, నాకై కన్నీరు కార్చినావు యేసయ్యా, ఆమేన్ ఆమేన్. కన్నీరు తుడిచినావు యేసయ్యా, నాకై కన్నీరు కార్చినావు యేసయ్యా, ఊహించలేని ప్రేమయ్యా, నా ఊహ కందని ప్రేమయ్యా యేసయ్యా, ఊహించలేని ప్రేమయ్యో, నా ఊహ కందని ప్రేమయ్యా యేసయ్యా, ఎంత గొప్ప ప్రేమయ్యా, నాపై ఎంత గొప్ప ప్రేమయ్యా యేసయ్యా. హల్లెలూయా. ఒక ఆశ్చర్యమైన ప్రేమ, ఒక అంతము లేని ప్రేమ, నా కోసం ప్రాణం పెట్టిన ప్రేమ, నా కోసం తిరిగి లేచిన ప్రేమ, నన్ను విడిపించిన ప్రేమ, నన్ను బ్రతికించిన ప్రేమ, నన్ను ఎన్నిసార్లు కాపాడుతున్న ప్రేమ, ప్రేమ నేర్పిన ప్రేమ, ప్రేమలోని ప్రేమ, యేసు క్రీస్తు ప్రేమ, అదే కలవరి సిలువలో సాతాను శక్తులు లయపరిచిన ప్రేమ. ఆమేన్. ఆ ప్రేమ నన్ను కాపాడుతూ నన్ను విడిపిస్తూ వచ్చి ఇంటికి వస్తే మా ఇంటి నిండా చుట్టాలు వాళ్ళు ఇల్లు ఇరిగిపోరుతూ అంత కిక్కిరిసిపోయింది. నన్ను చూసి షాక్ అయిపోరు. ఏంద్రా ఏంది, నీకేం కాలేదా, ఏమైందిరా అన్న. నేను ఏమైంది, ఎంతమంది జనం ఉన్నారు, మా అమ్మ చనిపోయిందా అడుగుతుంటే వాళ్ళు మిమ్మ కాదురా బాబు చనిపోయింది, నువ్వు చనిపోయావు అనుకున్నారా మేము అంటున్నారు. అదేముందిరా నేను చచ్చిపోవటం ఏందిరా అనుకుంటే మా అమ్మ గట్టిగా వాటేసుకొని, అయ్యా ఈ 3 రోజులు ఒక నల్లటి సింహం నీ మీద ఉందయ్యా, మరణం నిన్ను ఏలుబడి చేయడానికి వచ్చేసిందయ్యా, నువ్వేదో మరణపాయ స్థితిలో ఉన్నావయ్యా, దేవుడు నాకు చూపించాడయ్యా, నేను ప్రార్థన చేశానయ్యా, విడిపించాడయ్యా. అప్పుడు నేనంటే మా అమ్మకి బట్టల నిండా రక్తము గట్టుకుపోయి మా అట్టట్లాగా అయిపోయింది. ఏమైంది, ఎవడు కొట్టాడు నిన్ను అన్న. వాళ్ళు చెప్పారు ఎవరు కొట్టలేదు బాబు, మేము గొడవ తలకు గొత్తం బద్దలు కొట్టుకొని రక్తం కారేదాన్ని ప్రార్థన చేసింది నీకోసం. అంటే పిచ్చిదానిలాగా ఉన్నావు కదా, ఏంటో మీ రకంగా ప్రార్థన చేయటం నా కోసం ఎందుకు చేస్తున్నావు. నేను 2 మాటలు చెప్తే తిన్నమని చెప్పా. ఏంటయ్యా అంది, వస్తే అన్నం పెట్టి సస్తే పారే, ఇక ఇంతకు మించి నా కోసం నువ్వు ఏడవటాలు, ఇంతకు మించి నా కోసాలు కన్నీరు కార్చటాలు ఇవన్నీ ఏం చేయబాకని చెప్పా. అంటే మా అమ్మ అంది, కాదయ్యా నువ్వు రక్షించబడాలి, ఏ రోజైనా కానీ నువ్వు మైకు పట్టుకొని
మైకు పట్టుకొని యేసుక్రీస్తు గొప్ప దేవుడు, యేసుక్రీస్తు రక్షించాడని ఒక్క మాట చెప్తే నేను చూసి ఆ తర్వాత నా ప్రాణాలు విడిచిపెట్టాలనుకున్నానయ్యా. నేను నవ్వా, పిచ్చిదానిలాగున్నావు. నేనేందంటే హేతువాదిని. దేవుడు లేడు, ఉంటే కనపడమను, కనబడితే నేను అడిగింది ఇస్తాడు, ఈడో చెప్పమను. ఒకవేళ ఇస్తే నా దగ్గర ఎంతకాలం ఉంటుందో. నేను చెప్పా, నీ దేవుడు అంత గొప్పడైతే ఇప్పుడు కనపడమను అన్న. నీ దేవుడు మాట్లాడితే ఇప్పుడు మాట్లాడమను. నీతో మాట్లాడతాడా, మాతో మాట్లాడ్డా? నాతో మాట్లాడమని నేను మారుతా. నేను యేసుక్రీస్తుని నమ్ముతానంటే దేవుడు తగిన సమయంలో నిన్ను రక్షిస్తాడు. నీతో మాట్లాడతాంటే వెర్రిదాన పిచ్చిదానిలాగున్నా నువ్వు. నీకు పిచ్చి పట్టింది, మమ్మల్ని అందరికీ ఆ పిచ్చే రాస్తున్నావు. ఎందుకంట దేవుడు ఉన్నాడా, దేవుడు లేడు, గీవుడు లేడు అని నేను అలాగే చెప్పి నేను తప్పించుకుంటూ ఉండేవాడిని. నేను జనాల్ని స్లో పాయిజన్ ఇచ్చి చంపాలనుకున్నాం. కొంతమంది ప్రయోగం చేసి కూడా ఒక మెడిసిన్ తయారు చేసేవాడిని. అన్ని విషయాలు తర్వాత చెప్తానండి. కొన్ని విషయాలు దేవుని చిత్తం అయితే యూట్యూబ్లో ఫుల్ సాక్షి ఉంటుంది, వినండి. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చింది రక్షకుడు కర్త అయి ఉన్నాడు. ఆమేన్. నేడు దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు కాదు, మన కొరకు కాదు, ఈ దేశం కొరకు కాదు, ప్రపంచం కొరకు ఆయన పుట్టి, చప్పట్లు కూడా దేవుని మనం మహిమపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దూత మాట్లాడటానికైనా, ఆయన మహిమను ప్రకాశింపజేయటానికైనా, భూమి మీద దిగురాటానికైనా ఆయన చూసేది కులము, గోత్రము, అందము, ఐశ్వర్యము, ధనము, హోదా, లేకపోతే గొప్ప వ్యక్తులు కాదు. ఆయన దీనులతో మాట్లాడతాడు, జ్ఞానులతో మాట్లాడతాడు ఆయన. ఆమేన్, ఆమేన్. ఆయన గొల్లలతో మాట్లాడాడు, గొర్రెల కాపరులతో మాట్లాడతాడు, ఆయన జ్ఞానులతో కూడా. నీకు రెండు విషయాలు చెప్పానా? జ్ఞానులు గ్రేటా, గొల్లలు గ్రేటా, గొర్రెల కాపరులు గ్రేటా? తెలియదు? చెప్పండి, ధైర్యం చెప్పండి. జ్ఞానులే గ్రేట్. ఎందుకు? జ్ఞానం కలిగిన వాళ్ళు ఎస్ కదా అనుకుంటారు. కరెక్టే మీరు చెప్పింది, మీ అందరికీ గుడ్ కానీ వెరీ గుడ్ కాదు. గుడ్డే, కోడిగుడ్డే. కానీ గుడ్డు కంటే వెరీ గుడ్ బెటరు. నేను అంటాను గొర్రెల కాపరులు గొప్పవాళ్ళంట. జ్ఞానులను సిగ్గుపరచుటకు దీనులను వెర్రివాడిని అన్నాడా? లేకపోతే ఎర్రివాళ్ళని సిగ్గుపరచుటకు జ్ఞానులు లేపని అన్నాడా? ఆయన వాగ్దానం కూడా దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఒక వాగ్దానం ఇచ్చంటే అది నిరార్థకం కాదండి. జ్ఞానులను సిగ్గుపరచుటకు అన్నాడు కదా. పొలములో గొర్రెలు కాచుకుంటున్న వాళ్ళు, బట్టలంతా మేకపిల్లల రొచ్చుతో నిండిపోయింది, గొర్రె పిల్లల పెంటతో నిండిపోయి ఉన్నారు. గెడ్డలు సరిగ్గా చేసుకోవాలి, సింపిరి జుట్టు అయిపోయి ఉంటుంది. పొలాల్లో తిరిగే వాళ్ళకి క్రాపు, మీసాలు, గడ్డలు అందంగా ఉంటాయా? కొత్త వస్త్రాలు లేవు, నూతనమైన బట్టలు లేవు వాళ్ళకి. వాళ్ళు స్నానాలు చేయలా, కంపు కొట్టిపోతున్నారు. అక్కడ కనుక మనం ఉంటే ముక్కులు మూసుకోవాలి, అంత కంపుతో నింపిపోయి ఉంటారు వాళ్ళు. గొర్రెల మందులోకి ఎప్పుడన్నా వెళ్ళి చూడండి, గొర్రెల కాపర్ల దగ్గరికి వెళ్ళి చూడండి, ఎంత ఆ గొర్రె వాసన వచ్చిద్దో, ఆ రొచ్చంతా, ఆ మేక, ఆ పెండంతా ఎంత వాసన వచ్చిద్దో. అంత కంపు కొట్టే వాళ్ళ దగ్గరికి, అంత జ్ఞానహీనులు, అంత జ్ఞానం లేని వారి దగ్గరికి దేవుని యొక్క స్వరం వచ్చి మాట్లాడుతుంది. భయపడొద్దు. ఆమె చెప్పండి కూడా దేవుని నామాన్ని మహిమపరచండి. ఎప్పుడైతే దేవదూత వారికి చెప్పిందో ఆ దేవదూత మాట ప్రకారము సరాసరి ఎక్కడైతే పశువుల పాకలో యేసు పుట్టాడు, కన్య మరియ గర్భమంది అని చెప్పిందో అక్కడికి సరాసరి వెళ్ళారు. యేసుక్రీస్తును చూశారు, మరియ తల్లితో మాట్లాడారు, యేసేపుతో మాట్లాడారు. మరలాలు మందను తీసుకొని ప్రతి గ్రామం వెళ్తూ సంతోషంతో, ఆనందంతో క్రీస్తును చూశాము, నేడు రక్షకుడు మా కొరకు పుట్టి ఉన్నారని వారు హృదయం నిండా సంతోషంతో నింపుకొని సాగిపోయారు వాళ్ళు. ఆమేన్. కానీ జ్ఞానుల దారిలో వాళ్ళు ఏం చేశారు? దేవదూత మాట్లాడిందా? ఆకాశం వైపు చూస్తున్నారు, లేఖనాలు చదువుతున్నారు, ఆకాశం వైపు చూస్తున్నారు, లేఖనాలు తిరగెత్తున్నారు. అరే ఎఫ్రాతా బెత్లెహేములో యూదుల రాజు పుడతాడంట, లోకరక్షకుడు పుడతాడంట, విమోచనకర్త పుడతాడంట, ఆయన ఈ లోక పాప పరిహార్థమై లోక కళ్యాణం కొరకు ఆయన ఈ లోకంలో ఉదయించాడంట అని చూస్తున్నారు. ఆకాశంలో లేఖనాలు చూస్తున్నారు. దేవదూత వాళ్ళతో లేఖనాలు చూసి ఆకాశం చూస్తుంటే ఒకరోజు వింతైన నక్షత్రం వాళ్ళకి కనపడిందా?
వాళ్ళు ఇప్పుడు ఏం చేశారు? సాంబ్రాణి బంగారం పొలం తీసుకొని ఇక నక్షత్రాన్ని చూసి వెళ్తున్నారు. ఈరోజు ఏడపడ్డ ఒక నక్షత్రం కనపడుతుంది మనకి. ఏడపడ్డ మనం ఆ నక్షత్రం చూసి వెళ్తే ఎక్కడికైనా వెళ్తామా?